హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మియోషి శెట్టి వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేటప్పటికి డిఫరెంట్గా కొంచెం అయితే నేను ట్రై చేస్తున్నాను. ఏంటి అనేది ఆ రెసిపీ నేను ఇప్పుడైతే మీకు చెప్పేస్తాను. ఇవి పచ్చెనపప్పు అండి. సో ఈ పచ్చెనపప్పుతో మనం పచ్చడి అయితే ట్రై చేద్దాము. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేటప్పటికి పచ్చెనపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, కొంచెమే, ఎక్కువైతే ఏం అవసరం లేదు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, అలాగే రుచికి తగినంత ఉప్పు. ఈ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది స్టార్ట్ చేసేద్దాము. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది ఎలా ట్రై చేయాలి ఏంటి అనేది స్టవ్ అయితే ఫస్ట్ అయితే బాండీ అయితే పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. దేనికంటే ఈ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వచ్చేటడికి మనం ఎండుమిర్చి వేయించుకోవడానికి అనమాట. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అయితే మనం వేయించుకుందాము. ఇవి కొంచెం ఘాటుగా ఉంటే తక్కువ అయితే వేసేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది, ఎక్కువ అయితే ఏం వేగాల్సిన అవసరం లేదనమాట. సో చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. మీకు హైలో ఎందుకు అనుకుంటే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి. మ్యాక్సిమం హైలో అయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటంటే కొంచెం బాగా నీట్గా కూడా వేగుతాయి అన్నమాట. చూడండి, మనకి ఇలా అయితే వేగిపోతే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సినంత అవసరం అయితే ఏం లేదనమాట. సో వేరే బౌల్లోకి అయితే అవన్నీ తీసేసుకున్నాము. డైరెక్ట్ మిక్సీ గిన్నెలోకైనా తీసుకోవచ్చు, బట్ కానీ నేను మిక్సీ గిన్నె ఇక్కడ తెచ్చిపెట్టలేదు కదా, సో అందుకని చెప్పేసి నేనైతే ఎండుమిర్చి దీంట్లో బౌల్లోకి అయితే తీస్తున్నాను అనమాట. అదే ఆయిల్లో ధనియాలు అయితే వేయించేసేసుకుందాం మనము. ధనియాలు కూడా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సినంత అవసరం లేదు. కొంచెం చట్పట ఆడేంత వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట. సో మనకి ఇదిగోండి ఇలా అయితే వేగిపోయినాయి అనమాట. సో ఇవి కూడా ఇప్పుడు మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాము. నేను ఇంకొంచెం మంట అయితే తగ్గిస్తున్నాను, ఎందుకంటే ధనియాలు ఎక్కువ వేడైనా కూడా బాగోదన్నమాట. ఈ ధనియాలన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని అదే ఆయిల్లో మనం మళ్ళీ పచ్చెనపప్పు అయితే వేయించుకుందాము. ఇది కూడా మీడియం టు సిమ్లో అయితే పెట్టండి. సేమ్ కంది పచ్చడి ఉంటుంది కదా, అదే ప్రాసెస్ అనమాట, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే కొంచెం టేస్ట్ వేరియేషన్ కోసం నేను డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నేను తీసుకున్నాను అదే బాండిలో. ఆ తర్వాత ఇదిగోండి పచ్చెనపప్పు అయితే మనం ఇలా యాడ్ చేసేసుకొని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని అయితే వేయించుకున్నాము. హైలో పెడితే ఏంటంటే మాడిపోతుంది, కాబట్టి హైలో అయితే ఏం అవసరం లేదు మనకి. ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి మనమైతే మిక్సీ పట్టేసుకుందాం అనమాట. మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ నిదానంగా తిప్పుకుంటూ ఉండండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. కందిపప్పు ఏంటంటే మనం ఆయిల్ లేకుండా వేయించిన కొంచెం త్వరగా క్విక్గా వేగిపోతే, పచ్చెనపప్పు కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో టెన్షన్ పడాల్సినంత అవసరం ఏం లేదు. నేను ఇప్పుడు డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను మొన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను 2 మైక్స్ అయితే తెప్పించుకున్నానని చెప్పేసి, కానీ వాయిస్ ఓవర్ కానీ చాలా అంటే చాలా క్లారిటీగా ఉందండి, చాలా బాగుంది క్లారిటీ కానీ ఏదైనా సరే. నాకు విడిగా వాయిస్ ఓవర్ ఇచ్చిన దానికి ఇలా ఇందులో ఇచ్చిన దానికి కూడా చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది. క్లారిటీ బాగుంది. డైరెక్ట్ ప్లస్ ఇంకోటి వచ్చేటడికి నేను డైరెక్ట్ వంట చేస్తూ కూడా మాట్లాడడానికి వీలవుతుంది అనమాట. కాకపోతే నాయిస్ పొల్యూషన్ అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ సౌండ్స్ ఏం రాకుండా నేనైతే మేనేజ్ చేసుకుందామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. మ్యాక్సిమం మనకి పచ్చెనపప్పు వేయడానికి టైమే పడుతుంది. ఇవాళ నేను వంట స్టార్ట్ చేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను 12 దాటుతుందిలే వంట స్టార్ట్ చేసేటప్పటికి. మ్యాక్సిమం మా హస్బెండ్ని షాప్ దగ్గరికి పంపించి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పటికి నాకు పని అంతా క్లియర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 99% ఏమి ఉండదు అనమాట. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇల్లు వంట క్లీన్ చేసేసుకొని ఇంకా టిఫిన్ స్టార్ట్ చేసి, టిఫిన్ అయిపోయిన తర్వాత ఈయన షాప్కి పంపించేసేసి నేను స్నానం చేసి వచ్చి చక్కగా ఇంకా పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళొస్తాను. డైలీ వెళ్తారని అనుకోవచ్చు, నేను డైలీ వెళ్తానండి. మ్యాక్సిమం 99% నేను టెంపుల్కి డైలీ వెళ్తాను. ఎప్పుడన్నా ఒకసారి మేబీ చెప్పలేము, ఆగిపోతాను అనమాట, డ్రాప్ అవుతాను. లేదంటే మ్యాక్సిమం వెళ్తూనే ఉంటాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా టెంపుల్స్కి వెళ్ళడం కానీ, పూజలు చేయడం అంటే. ఇవి సహస్రనామాలు ఇవన్నీ ఉంటాయి కదా,
మెయిన్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేనైతే హనుమాన్ చాలీసా అయితే మాకు లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. డైలీ ఎన్ని టైమ్స్ చదివితే అన్ని టైమ్స్ దాంట్లో మెన్షన్ చేయమని చెప్పేసి. సో నేను వచ్చేటప్పటికి మ్యాక్సిమం 2 times 3 times చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ అయితే బాగా ఎక్కువ టైమే చదివాను అనమాట. బట్ కానీ ఇప్పుడైతే మాత్రం కొంచెం తక్కువ టైమే చదువుతున్నాను. 3 times 2 times మ్యాక్సిమం. ఇంకంతకంటే అయితే నేనేం చదవట్లేదు. అది కూడా నాకు కంఠస్థం ఏం కాదు హనుమాన్ చాలీసా. మ్యాక్సిమం నేను ఫోన్లో ఉంది, నాకు ఫోన్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ. హనుమాన్ చాలీసా ఫోటో తీసి పెట్టుకున్నాను. సో దాంట్లో చూసి చదువుతాను, లేదంటే ఇంకా పూజ చేసేటప్పుడు చదువుకుంటూ ఉంటాను. నాకు కంఠస్థము అయ్యింది, బట్ కానీ నాకు కొంచెం భయం అనమాట. అది ఎలా వస్తుందో ఏంటో, మిస్టేక్స్ అవుతాయి అని చెప్పేసి భయం. అందుకని ఫోన్ కానీ బుక్ కానీ దగ్గర పెట్టుకొని అయితే నేను చదువుతాను అనమాట హనుమాన్ చాలీసా కూడా. ఇంకెవరన్నా చదివే వాళ్ళు ఉంటే పక్కన, సో వాళ్ళతో పాటు నేనైతే చదవగలుగుతాను, ఇబ్బంది ఏం లేదు నాకు. ఒక్కదానిగా ఓన్గా నేను కంప్లీట్గా బుక్ లేకుండా చదవాలి అంటే కొంచెం భయం అనమాట. ఎందుకంటే తప్పులు పోతాయేమో అన్నట్టుగా భయం వేస్తుంది. సో ఈ హనుమాన్ చాలీసా నాకు లాస్ట్ ఇయర్ ఇచ్చారు పేపర్, అలాగే ఈ ఇయర్ కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేటప్పటికి మనం ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు ఆ పేపర్లో మెన్షన్ చేస్తే మనకి సరిపోయిద్దంట. సో అందుకని ఇప్పుడు ఇవాళ 1 time చదివాం అనుకోండి, ఇవాళ డేట్ వచ్చేటప్పటికి 5 కదా మనకి. ఓకే, ఇవాళ 5వ తారీఖు మనం 6 times లేదా 1 time 2 times చదివాం కదా. సో ఆ నెంబర్ మాత్రమే దాంట్లో వేసుకుంటే మనం సరిపోయిద్ది. ముందే ఎవరు కూడా నెంబర్స్ వేసేసి నేను ఎన్నిసార్లు చదవాలి అని మాత్రం ఫిక్స్ అవ్వద్దు. ఎందుకంటే అలా నెంబర్స్ వేసామంటే మనం మర్చిపోతాము. కొంతమంది అలాగా నెంబర్స్ వేసి అయితే చదువుతున్నారంట. అవసరం లేదండి, ఇవాళ మీరు ఎన్నిసార్లు చదువుతారో అన్నిసార్లు చదవండి హనుమాన్ చాలీసా. ప్లస్ ఇంకోటి, నేను మనదీప వర్ణ కూడా డైలీ 1 time అయితే చదువుతున్నాను. ఇది కూడా వేరే అక్క అయితే చెప్పింది నాకు, ఇట్లా గ్రూప్లో అయితే యాడ్ చేశారు. మనదీప వర్ణ డైలీ 1 time, లేదు మ్యాక్సిమం ఇంకా మీకు వీలు కుదిరినంతసేపు. కానీ ఇది చదివేటప్పుడు మాత్రం దేవుడి దగ్గరన్నా కూర్చోవాలి, లేదంటే ప్రశాంతంగా కింద కూర్చొని అయితే చదవాలండి. ఇలాంటివన్నీ కూడా మనం మంచం మీద కూర్చొని వేరే వాళ్ళతో మాట్లాడుతూ అయితే చదవకూడదు అనమాట. నాకు తెలిసినంతలో మాత్రమే నేను చెప్తున్నాను. మ్యాక్సిమం దీంట్లో ఏదన్నా తప్పు ఉన్నా చేసినా ఏమనుకోవద్దు. అలాగే నేను 7 శనివారాలు వ్రతం అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదా. నాకైతే ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసేటప్పుడు భయంగా ఉంది, ఎలా జరిగిద్దో ఏంటో అన్నట్టుగా. కానీ ఆల్మోస్ట్ నా 3 weeks అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా 4th week కూడా నేను దగ్గరికి వచ్చేసేసాను అనమాట. నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఆ ఏడుకొండల స్వామి వ్రతం చేస్తుంటే మాత్రం. మ్యాక్సిమం నేను చాలా అంటే చాలా ఇష్టమైన అంటే నాకు. అలాంటిది ఈ వ్రతం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇంకా ఎక్కువగా భక్తి అనేది పెరిగిపోయిందనమాట. మ్యాక్సిమం కాదు, ఆల్మోస్ట్ అందరు ఇలాగే ఉంటారేమో అనిపించింది. ఇగోండి చూడండి, మనకి ఇదిగో పచ్చెనపప్పు అయితే ఇలా గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు వేగిన తర్వాత మన స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఆరనిద్దాం అనమాట. స్టవ్ ఆఫ్ చేసి ఆరకుండా మనం మిక్సీ పట్టిస్తే ఏంటంటే బాగోదు, ప్లస్ మనకి మెదగదు కూడా. కొంతమంది కొంచెం మామూలుగా పచ్చి కూడా వేసేస్తారు, కానీ వేయించుకొని మనం పచ్చడి పట్టించుకుంటే సేమ్ కంది పచ్చడి టేస్టే వస్తుంది. ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అది కూడా టేస్ట్ చేసి మీకు వీడియోలో అయితే చూపిస్తాను. చెప్పాను కదా మిక్సీ పట్టేసుకున్నాను అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ అయితే ఎండుమిర్చి, ధనియాలు అండ్ అలాగే 4 చిన్నులపాయ రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, మీరు ఎంత తినగలిగితే అంతే వేసుకోండి, ఎక్కువ అయితే వేసుకోవద్దు. పులుపు ఒకటి, ఉప్పు ఒకటి. మావి కొంచెం ఎండుమిర్చి ఘాటుగా ఉన్నాయి కాబట్టి సో నేనైతే కొంచెం తక్కువే వేసుకున్నాను. ఎందుకంటే స్పైసీ తింటాం కానీ మరీ ఓవర్ స్పైసీ అయితే వేయలేం కదా. సో నేనైతే మెయిన్ ఫోర్స్ వచ్చేటప్పటికి నేను కల్లుప్పే ఎక్కువ యూజ్ చేస్తాను, సాల్ట్ తక్కువ అనమాట వాడతానులే. కానీ ఏదన్నా దోశ పిండి, ఇడ్లీ పిండి అలా కలిపే దాంట్లో, లేదు ఫ్రైస్ ఏదన్నా యాడ్ చేసి వేయించేటప్పుడు మాత్రమే వేస్తాను అనమాట. మ్యాక్సిమం నేను ఇలానే వేసుకుంటాను ఎక్కువ శాతం. ఫస్ట్ మనకి ఇవైతే మెత్తగా అయితే మెదగనిద్దాం, మిక్సీ పట్టేసుకున్నాం. సో మనం పోపు పెట్టుకోవడానికి అయితే మళ్ళీ అయితే ఆయిల్ అయితే నేను పొయ్యి మీద పెట్టేసాను అనమాట. సో పోపు దినుసులు తెచ్చుకోవడానికి నేనైతే పక్కకు వచ్చేసాను. వీడియోలో అయితే ఏం కనిపించదు అనమాట, ఇప్పుడు ఓన్లీ వాల్ మాత్రమే కనిపిస్తుంది. సో ఎందుకంటే నేను మళ్ళీ పోపు దినుసులు అన్నీ తెచ్చుకోవాలి కదా. పోపు వేగిపోయిన తర్వాత నీట్గా చక్కగా మళ్ళీ మనం పచ్చడి కూడా అందులోనే వేసేసి వేయించుకున్నాం అనమాట. పోపు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మనకి పంట కింద తినేటప్పుడు కొంచెం చట్పటాగా తాలింపు గింజలు తగిలితే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను అనమాట పోపు దినుసులు మాత్రం.
పోపు వేగిపోయిన తర్వాత మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాతే పోపు పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ వీడియో చూపించకముందే నేను ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకుని ఆయిల్ అయితే మళ్ళీ ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనం ఈ పచ్చడి కూడా ఇప్పుడు దీంట్లో వేసి వేయించుకుంటాం కదా, సో అందుకని అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా. 10 మినిట్స్ బాగా లాగ్ వచ్చేసింది కదా వీడియో, సో ఏమనుకోకండి, బోర్ కొట్టించానని మాత్రం ఫీల్ అవ్వకండి. మన పచ్చడి అయితే ఇప్పుడు దీంట్లో అయితే మనం వేసేద్దాము. కొంచెం మంట అయితే నేను తగ్గిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ కొంచెం ఎందుకు తాలింపు డైరెక్ట్గా వేసేయచ్చు కదా అనుకోవచ్చు, కానీ ఇలా వేయించితే ఏంటంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మీకు టేస్ట్ చేసి అన్నంలో వేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్తాను అనమాట. మనకి ఓన్లీ 1 or 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈ పచ్చడి వేగిన తర్వాత నేను మళ్ళీ అన్నంలో వేసుకొని తినేటప్పుడు టేస్ట్ చూపిస్తాను. రైస్ అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు పచ్చడి అయితే టేస్ట్ చేసేద్దాం. ఎమ్మి పచ్చడి. ఎలా ఉండిద్దో ఏంటో, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయడం. మ్యాక్సిమం టేస్ట్ చూసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పేస్తాను. కానీ నేను చేసిన ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో అయితే పెట్టండి. అలాగే నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మోస్ట్లీ థ్యాంక్స్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇలాగే ఇంకా ముందుకు తీసుకెళ్తే మరిన్ని మంచి మంచి వీడియోస్ వంట రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈ మధ్య వంటలు కొంచెం పెట్టడం అయితే తగ్గిపోయింది, కానీ చేసి పెట్టాను, బట్ కుదరట్లేదు అనమాట పెట్టడానికి. నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. టేస్ట్ చేసేద్దాము. నేను చెప్పాను కాదు, కంది పచ్చడికి ఏమాత్రం తీసుకోండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ రెసిపీ వేరే వాళ్ళే చెప్పారు నాకు, నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసారు, అలా వచ్చింది ఏంటి నాకు కామెంట్స్ అయితే తప్పకుండా పెట్టండి, మర్చిపోవద్దు, ఓకేనా. చూసారా, నేను అన్నం ఉడికి జస్ట్ అట్లా పెట్టేశారు, అమ్మట్టే టేస్ట్ చూద్దామని చెప్పేసి అస్సలు ఆగలేదన్నమాట. ఆత్రం తింటున్నా అనమాట కలుపుకొని. ఓవర్గా చెప్పాను కదా, నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. ఓకే, బాయ్ బాయ్.